తండ్రి ఈ యొక్క విశిష్టమైన విలువైన సమయం కొరకు గడియల కొరకు దినం కొరకు వాతావరణం కొరకు స్తుతించుచున్నాను దేవా. వేల మంది సభలలో మీరున్నారు, వేల మందికి మీ స్వాత ప్రకటించినారు. బెతనీ గ్రామంలో మరియా మార్త ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారి మధ్యలో కూడా వెళ్ళి వారిని ఆదరించి బలపరిచి సాక్షించారు. అలాగే ప్రభువా ఎంతోమంది వారి దైవజనులు ఉన్నారు. ఈ సమయంలో రాలేకపోయినప్పటికీ వారి స్థలంలో వారిని బలపరిచి బేతేల్ బైబుల్ స్కూల్లో మొదటి సంవత్సరం నుండి తల్లిని పొందిన వారిని గత సంవత్సరం వరకు తల్లిని పొందిన వారందరినీ మీ బలిష్టమైన హస్తంలో పెట్టి ప్రార్థిస్తున్నాము దేవా. బలమైన సాధనలుగా అభిషక్తులుగా పనిముట్లుగా ఆత్మాభిషేకము చేత ప్రార్థనా జీవితం కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రార్థన గురించి అంశం ఉంది, దాసుల ద్వారా మాట్లాడినారు. పేతురు మీ సన్నిధిలో ప్రార్థించున్నారు ప్రభువా. ఆ తండ్రి మీ స్తోత్రములు. పేతురు లాంటి అనుభవం అన్ని శతాధిపతి అయినప్పటికీ మీ సన్నిధిలో ప్రార్థించినట్టుగా మీ వాక్యంలో మేము వింటున్నాము. మీ వివరమైనప్పటికీ మీ సన్నిధిలో ప్రార్థన ద్వారా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు జరుగుతాయి. దేవా మీ స్తోత్రం. దాసుని బలపరచని వచ్చి మీరు దీవించండి. ఇక ముందర సమయం అంతా కూడా మీ సన్నిధిలో ప్రార్థనలు, యాచనలు, కన్నీళ్లతో ప్రార్థించి మీరు అనుగ్రహించే మెండైన దీవెనలు పొందడానికి సహాయం చేసి బలపరచవలసిందని. ఎవరైనా రావాల్సి ఉంటే వస్తుంటే వారికి తోడుగా నడిపించవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమందు మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.